పెంచడం గురించిన మాట లేదు. నిరుద్యోగులను అయితే దారుణంగా దగా చేశారు. జాబ్ క్యాలెండర్ ఏదండి? జాబ్ క్యాలెండర్ ప్రస్తావన ఎక్కడుంది? నిరుద్యోగ భృతి ఏది? కొత్తగా ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన ఏదైనా స్పష్టమైన ప్రకటన ఉందా? విద్యా భరోసా కార్డు ఏది? విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు కదా, 5 లక్షల రూపాయలు క్రెడిట్ కార్డు లాగా ఇస్తామని చెప్పారు కదా. మీ 6 గ్యారెంటీలు ఇచ్చి అడుగుతున్నాం, మేము వేరే అడుగుతలేము. రైతు భరోసా, రైతు బంధు పథకం అత్యద్భుతమైనటువంటి పథకం, తెలంగాణ వ్యవసాయానికి జీవనాడిగా మారినటువంటి పథకం. దాన్ని జీవం తీసి పారేసిండు ఈయన. పథకాల ప్రాణాలు తీసేస్తే రైతులు పాపం తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇవాళ రైతుల పాలిట ఒక మృత్యువులాగా మారినాడు ఇవాళ రేవంత్ రెడ్డి. ఇవాళ ఏదండి రైతు భరోసాకు సంబంధించి దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ దాని నియమ నిబంధనలు ఏందో అర్థం కాదు. ఎవరికి వేస్తున్నారో అర్థమైతలేదు, ఎవరికి వేస్తున్నారో. చాలామందికి ఇవాళ రైతు భరోసా రానే లేదు, రైతు బీమా ప్రీమియంలు కట్టడం లేదు. కౌలు రైతుకు కూడా మీరు రైతు భరోసా ఇస్తామన్నారు, ఆ ప్రస్తావన ఈ బడ్జెట్లో ఎందుకు లేదు? కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వరా? మరి అది స్పష్టం చేయండి. కౌలు రైతుకి ఇస్తామని చెప్పి అసలు రైతుకి ఎగ్గొట్టం, అసలు రైతుకి ఇస్తామని చెప్పి కౌలు రైతుకి ఎగ్గొట్టమని చాలా కేటగారికల్గా చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు. మరి ఆ ప్రస్తావన ఎందుకు లేదు? దాని గురించిన ప్రస్తావనే లేదు. ఎటువైపు చూసినా, ఏ వర్గం చూసినా బీసీలకు ఇస్తామన్న 20 లక్షల ప్రస్తావనే లేదు. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి గొర్రెల పంపిణీని ఆపేశారు. చేప పిల్లలు వేయడం లేదు. ఇరిగేషన్ కూడా అసలు పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేయడానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి హామీ లేదు. ఎటు చూసినా శుష్కప్రియాలు, శూన్యహస్తాలు తప్ప, ఇంతకుముందు కవిత గారు చెప్పినట్టు ప్రవచనాలు ఎక్కువ తప్ప ఏదో గాలి పోగేశారంతా. గాలి పోగేసి గత్తరలేపేటువంటి